బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన ఎక్కడున్న రాజ్యసభ సభ్యులను వాకప్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నది, ఆయన ఆరోగ్యం జాగ్రత్త అన్నట్లు వారితో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం ఏంటి, అంటే దీని సంకేతాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చగా మారుతా ఉన్నది. ముఖ్యంగా ఎంతో కాలంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు చీకటి రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, చీకటి ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి అన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఆరోగ్యంపై వాకప్ చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక బిగ్ ట్విస్ట్గా నెలకొనే అవకాశం కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు 4 ఉన్నారు. వారిని రాజ్యసభ సభ్యుల అంటే రాజ్యసభలో భాగంగా వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాజ్యసభలో పాల్గొన్నప్పుడు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒకసారి రాజ్యసభ సభ్యులను చూసుకున్నట్టయితే కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర వీరైతే ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, అలాగే పార్థసారథి రెడ్డి వీరిని కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక కేసీఆర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పండి, అలాగే ప్రధానిగా అంటే నరేంద్ర మోడీగా తన మాటను కేసీఆర్కు చేరవేయండి, ఆయన ఆరోగ్యం పట్ల తనకున్న కన్సర్న్ను తెలియజేయండి అన్నట్లయితే వారితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద సౌత్ రాష్ట్రాలపై అంటే ఫోకస్ చేసిన బీజేపీ ఇప్పుడు సౌత్లో ఎలాగైనా తన పాగా వేయాలని తన సత్తా చాటాలని చూస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అలాగే తమిళనాడు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో మాట్లాడడం అనేది కూడా ఈ వ్యూహంలో ఒక భాగమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలపై నరేంద్ర మోడీ ఆగ్రహించిన సందర్భం కూడా ఉన్నది. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అయితే కేంద్ర మంత్రులపై అలాగే ఎంపీలను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగ్రహించిన విషయాన్ని, వారిని మందలించిన విషయము బయటికి ఎలా లీక్ అయింది, కేవలం అంతర్గతంగా జరిగే ఈ విషయాలు బయటికి ఎలా లీక్ అయ్యాయన్న దానిపైన కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల. అంటే ఖచ్చితంగా తెలంగాణ ఎంపీల పనితీరుపై, తెలంగాణ ఎంపీల అలాగే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్పై ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఆయన దృష్టి పెట్టారు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే అసలు ఎంపీల మధ్య సమన్వయం లోపించింది, వారి మధ్య గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టే ఇక మీరు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ను పెంచనీయకుండా చూస్తున్నారు అన్నట్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణలో బీజేపీ పాగా చాటాలంటే మిమ్మల్ని నమ్ముకుంటే సరిపోదు, ఇంకొక ఆల్టర్నేట్ చూసుకోవాలన్న ఉద్దేశం మీదనే కనిపిస్తున్నట్టయితే చాలా క్లియర్గా అనిపించింది. ఈ నేపథ్యంలోనే బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ పార్టీ ఫోకస్ చేసినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అందుకోసమే కేసీఆర్ ఆరోగ్యంపై వాకప్ చేయడము, త్వరలోనే కేసీఆర్కు ఫోన్ చేసే అవకాశం కూడా ఉంటుందనేది రాజకీయంగా వినిపిస్తున్న చర్చ. ఇక మనం ఇటీవల చూసాము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ వేయడము, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు అంటూ దానిపై ఆరోపణలు చేసి దానిపైన పీసీ ఘోష్ కమిషన్ వేసి దాని నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతిని తేల్చాలంటూ సిబిఐకి అప్పగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ కేసు ప్రాజెక్టు మొత్తం ఇటు బీజేపీ చేతిలోకి అంటే కేంద్రం చేతిలోకి వచ్చేసింది. ఈ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, దానిపై కమిషన్ నివేదిక కావచ్చు, అదంతా ఇప్పుడు సిబిఐ చేతిలోకి వచ్చేసింది, అంటే ఆటోమేటిక్గా కేంద్రం చేతిలోకి వచ్చేసింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో కేసీఆర్ జుట్టు ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని ఇటు తెలంగాణలో బీజేపీ పాగా పాతాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ యొక్క అండా, బీఆర్ఎస్తో దోస్తీ చేసుకోవాలనే ఉద్దేశం మీదనే ప్రధాని నరేంద్ర మోడీ గారు అడుగు ముందుకు వేస్తున్నట్టయితే చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ ప్రజెంట్ వ్యూహం చూస్తూ ఉంటే ఇక తెలంగాణ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు త్వరలోనే ఫోన్ చేసి లేదంటే ఆయనతో ములాఖాత్ అయ్యే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఇటీవల
గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ అనూహ్యమైన విజయాలను సాధించింది. 4,000కు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా పాతింది. అయితే దీని వెనకాల కూడా బీజేపీ పార్టీ రహస్య ఒప్పందాలు, చీకటి దోస్తనము, లోపాయకర ఒప్పందాలు ఉన్నాయనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా దోస్తులే, కలిసి కొట్లాడతాయి, కలిసి పోరాడతాయి, తెలంగాణలో కలిసి రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నట్టు కూడా వారు వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయితే బీజేపీ పార్టీతో దోస్తానంపై ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చూస్తుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తన పదవిని, అంటే తన ఉన్న సీట్లను కాపాడుకోవాలన్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, సొంతంగా వెళితే అయ్యే పని లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఆల్టర్నేట్గా ఉంటుంది. బీజేపీతోటే కలిసి ఇక కాంగ్రెస్పై పోరాడే అవకాశం కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా ప్రస్తుత రాజకీయాల పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో ఇక బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని గతం నుంచి చెప్తూనే వస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా ఈ రెండు కలుస్తాయన్నట్లు ఇటు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాజా పరిణామాలు మోడీ గారి యొక్క మాటలను బట్టి చూస్తూ ఉంటే నిజమేనా అవన్నీ అనేది చాలా క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన మాట్లాడుతున్నారు అంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీపై ఆయనకున్న కన్సర్న్ ఏంటి, కేసీఆర్పై ఆయనకున్న కన్సర్న్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే రాజకీయాలను కాసేపు పక్కన పెడితే, అంటే ప్రతిదీ రాజకీయ అంశంగానే కాకుండా కాస్త మానవీయ అంశంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అనేవాడు ఒక డైనమిక్ లీడర్. సౌత్లో ఆయనకంటూ ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ప్రత్యేక తెలంగాణను సాధించిన ఘనుడు. ప్రత్యేక తెలంగాణను సాధించి 2 పర్యాయాలు అదే తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను తీసుకొచ్చిన ఆయన ఒక దార్శనికుడు. కాబట్టి అలాంటి ఒక నేత ఇన్నాళ్ళుగా, అంటే దాదాపు 2 సంవత్సరాలుగా ఆయన ఆ తెరపైకి రాని రాజకీయాలు, అంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా ఆయన కేవలం వ్యూహాత్మక రాజకీయాల్లోనే ఆయన ఉన్నారు. కాబట్టి తెరపైన ఆయన కనిపించట్లేదు. కాబట్టి ఈ తరుణంలో మోడీ గారు అడిగి ఉంటారు, కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు, ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నాయా, ఒకవేళ ఆయన ఆరోగ్యంగా ఇంకేదైనా మంచి పరిణితి చెందేలా ఆయన ఏమైనా తీసుకోవాలనుకుంటే ఆయన కన్సర్న్ ఎప్పుడు ఉంటుంది, ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా అని ఉంటారు. ఇది ఒక మానవీయ కోణంలో చూడాలి తప్ప ఎప్పుడు పార్టీ కోణంలో చూడొద్దు అని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఏం మాట్లాడినా అది రాజకీయాలకు సంబంధించిన చర్చ అయి ఉంటుంది అనేది అందరి అంచనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గురించి ఆరా తీయడం వెనకాల ఏదో రాజకీయ వ్యూహం, ఏదో రాజకీయ చట్రం పనే అవకాశం ఉంటుంది అనేది అందరిలో ఇప్పుడు తెరపైకి వస్తున్న చర్చ. మరి చూడాలి, భవిష్యత్తు రాజకీయాలు అనేది ఇప్పుడే అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే అది జోషన్ చెప్పినట్టే అవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో తమ విజయాలను 4,000కు పైగా గ్రామాల్లో విజయం సాధించి బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీని ఢీకొనేది ఇక బీఆర్ఎస్ పార్టీ, ఆల్టర్నేట్ పార్టీ అనేది ఇక బీఆర్ఎస్గానే ఉంటుందనేది మరొకసారి నిరూపించింది. కాబట్టి మరి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి విజయాలను సాధిస్తుంది, ఆ విజయాల తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన ఏంటి, కేసీఆర్ గారి వ్యూహరచన ఏంటి, కేటీఆర్, హరీష్ రావులను కలుపుకొని ఎలా ముందుకెళ్తుంది అనే దానిపైన చర్చించే అవకాశం ఉన్నది. మరి దాన్ని బట్టే అసలు బీజేపీలో కలవాలా, బీజేపీని అసలు ఆహ్వానించాలా లేదా అనే దానిపైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికిప్పుడే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందని చెప్పలేము, కానీ రాబోయే రోజుల్లో మాత్రం, ఎందుకంటే 2 రాజకీయ పార్టీలే 2 రాజకీయ ప్రయోజనాల కోసం కలిసే అవకాశం ఉంటుంది. దానిలో ఎవరు కాదనలేంది. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ, అది జాతీయ పార్టీ. కాబట్టి 2 కలిసినా కలవచ్చు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయాలు తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయి.